రాజ్యం మార్చబడాలన్నా, రాజ్యం కట్టబడాలన్నా, అధికారులు మార్చబడాలన్నా, అధికారి పడగొట్టబడాలన్నా, నిలబడాలన్నా ఓన్లీ సింగిల్ ఆన్సర్ పరిశుద్ధాత్ముడు మాత్రమే. సృష్టిలో ఆదిలో కార్యము సృష్టింపబడ్డానికి ముగించబడ్డానికి పరిశుద్ధాత్ముడు ఎలాగైతే కార్యం చేశాడో, ఇప్పుడు మనుషులు మార్చబడాలన్నా, అధికారులు మార్చబడాలన్నా, రాజ్యము రావాలన్నా, రాజ్యము పడగొట్టబడాలన్నా ఇది కేవలము పరిశుద్ధాత్ముడు చేసే పని. అందుకు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సాక్షులుగా మారుస్తాడు. అక్కడ 3 రాయబడింది: యూదయ, సమరయ, భూదిగంతముల వరకు. అంటే ఫస్ట్ మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు యూదుల మధ్యలో సాక్షులుగా ఉంటారు, అంటే లోకల్ పీపుల్ మధ్యలో సాక్షులుగా ఉంటారు. ఎప్పుడైతే ఆ సాక్ష్యం మీలో అభివృద్ధి పొందుతుందో అంగీకరించని వాళ్ళను కూడా మీరు అంగీకరిస్తారు. ఎవరాళ్ళు? సమరయులు. ఎవరు? సమరయులు. వీళ్ళకి మాకు పడదు, వాళ్ళు పై క్యాస్టు, వీళ్ళ కింద క్యాస్టు, వీడు తెల్లగా ఉన్నాడు, వీడు నల్లగా ఉన్నాడు, ఆడు ముట్టుకుంటే నేను ముట్టుకోను, ఆడు కూర్చుంటే నేను నించుంటాను, ఆడు మీద నేను ఒకటి అన్న భేదాలు లేకుండా ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ? కొట్టుకుంటా మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, క్యాస్ట్ భేదాన్ని అన్నిటినీ తీసేసుకున్నప్పుడు అప్పుడు ముట్టుకోకండి, వెళ్ళకూడదు, సమరయ్యులు అన్న భేదం ఉండదు. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? భేదాలు విరగొట్టుకుంటూ వస్తాడు. ఏం చేస్తాడు? ఎప్పుడైతే నా సమరయుణ్ణి నేను ముట్టుకుంటానో, ఎత్తుకుంటానో, పట్టుకుంటానో, వాడిని బలపరుస్తానో, మేమిద్దరం కలిసి యేసయ్యతో పరిచయం చేస్తామో, లేదా